సార్ అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పరిశుద్ధాత్ముడు ఉండడం వల్ల కొట్టేశాడట. పరిశుద్ధాత్మ అనగానే నేను అడుగుతున్నాను, పేలగా చూడడం, దిక్కులు చూడడం, ఎక్కిలి నవ్వులు నవ్వడం, బట్టలు జారిపోతున్నప్పుడు తెలియకుండా ఎగరడం, తన్మయత్తన చెందడం, పళ్ళు పలహారాలు తినడం, ఇది కాదండి పరిశుద్ధాత్మ. బైబిల్ అలా చెప్పట్లేదు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడో తెలుసా? పిరికి వారిని ధైర్యవంతులను చేస్తాను, బలహీనుల్ని బలవంతులను చేస్తాను, అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తాను, నిరాకారమైన దగ్గర ఆకారాన్ని తీసుకొస్తాను, చీకటి దగ్గర వెలుగును పుట్టిస్తాను, జీవితాన్ని నూతన సృష్టిగా మార్చేస్తాను. ఇది కదా పరిశుద్ధాత్మ మనకు బైబిల్లో కనబడుతున్నది. ఈ పరిశుద్ధాత్మ మనకు అర్థమవుతున్నాడు. కానీ బయట ఎందుకు పరిశుద్ధాత్ముడు అలా ఉన్నాడంటే, జనాలు అలాంటివే నమ్ముతున్నారు, ప్రజలు అలాంటివే నమ్ముతున్నారు. అందుకే నెక్స్ట్ వీక్ మనం చూద్దాం, వచ్చే వారం చూద్దాం, టైం అయిపోయింది. ఫస్ట్ మ్యారేజ్ ఇస్ అట్ టైం.